పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 52 నెలల కాలంలో చంద్రశేఖరరావు గారి పరిపాలన పార్టీ ఫిరాయింపుల ప్రాతిపదికన ఇప్పుడు ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వబోతున్నారు. అయితే ఈ సందర్భంగా ఈ 52 నెలల పరిపాలనకు సంబంధించిన కొన్ని అంశాలు పాత్రికేయ మిత్రులతో చర్చించుకోవాల్సిన సందర్భం వచ్చింది. తెలంగాణ సమాజం ఏమనుకుంటుందో చంద్రశేఖరరావు గారికి కూడా కనువిప్పు కలగాల్సిన సందర్భం వచ్చింది. ప్రధానంగా పరిపాలననే ప్రాతిపదికగా తీసుకుంటే చంద్రశేఖరరావు గారి పరిపాలన 100% వైఫల్యాలతో కూడుకున్నది. ప్రధానంగా అమరవీరుల కుటుంబాలను చేసిన మోసం, ఉద్యమకారులకు కలిగించిన నష్టం, విద్యార్థులను వీధులకు వదిలేయడం, సర్వనాశనం చేయడం, రైతుల ఆత్మహత్యలు ఆపలేకపోవడం, సామాజిక న్యాయం జరగకపోవడం, ఆత్మ గౌరవాన్ని లెక్క చేయకపోవడం, దళితులు గిరిజనులు ప్రధానంగా మైనారిటీల గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఎన్ని అవమానాలు చేసిండ్రు, ఏ రకం వేధింపులకు గురి చేసిండ్రు అనే దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే కాకుండా 70 సంవత్సరాల స్వాతంత్రంలో దేశాన్ని గాని రాష్ట్రాన్ని గాని పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి సచివాలయం నుంచి పరిపాలనను అందించాల్సిన పాలకులు ప్రభుత్వాలు సచివాలయానికి శాశ్వతంగా సెలవు ప్రకటించిండు చంద్రశేఖరరావు గారు. అంటే పరిపాలనను స్పష్టంగా గాలికి వదిలేసి సచివాలయానికి రాకుండా శాశ్వతంగా అయితే ఫామ్ హౌస్లోనో లేకపోతే తన సొంత వ్యవహారాలు చూసుకోవడంలోనో లేదా నిర్లక్ష్య వైఖరితో ఉండడం వల్ల ముఖ్యమంత్రి గారే పరిపాలనను ఆ విధంగా కొనసాగించడం వల్ల సచివాలయానికి ఎవరు మంత్రులు రావడం లేదు. పర్యవేక్షించాల్సిన మంత్రులు రాకపోవడం వల్ల ఆయా శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా సచివాలయానికి రావడం మానేసిండ్రు. వాళ్ళు రాకపోవడం వల్ల వారి కింద పనిచేసే సిబ్బంది కానీ ప్రజల కోసం పరిపాలన జరగాల్సిన గుండెకాయ లాంటి సచివాలయానికి పూర్తిగా సచివాలయం కోమాలోకి వెళ్ళిపోయింది. సచివాలయం ఎప్పుడైతే కోమాలోకి వెళ్ళిపోయిందో తెలంగాణలో పరిపాలన అనేది లేకుండా పోయింది. దీంతోని ప్రజలకి తమ సమస్యల్ని ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెబితే తమ సమస్యలు పరిష్కారం అయితే మొత్తం 70 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఎంతో మంది విజ్ఞులు, మేధావులు, పరిపాలకులు, రాజ్యాంగ నిపుణులు కలిసి కల్పించిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని చంద్రశేఖరరావు గారు సంపూర్ణంగా కుప్పగూల్చాడు. అంటే ప్రజలకు మా సమస్యలను పట్టించుకునే వాళ్ళు, మా సమస్యల్ని పరిష్కరించే వాళ్ళు, మేము వెళ్ళి మా సమస్యలు చెప్పుకోవచ్చు, చెప్పుకోవడం ద్వారా నా సమస్య పరిష్కారం అవుద్ది అనుకునే సామాన్య మానవులకు సంపూర్ణంగా విశ్వాసాన్ని సన్నగిల్లే విధంగా చంద్రశేఖరరావు గారి పరిపాలన జరిగింది. చంద్రశేఖరరావు గారి పరిపాలనలో ఆయన అద్భుతమైన సంక్షేమ పథకాలు 100 చేసిన, 200 పథకాలు అమలు చేసిన, 300 పథకాలు అమలు చేసిన అని అటుగా లెక్క ఎంత అంటే అంత చెప్పిండు. ఇక అభివృద్ధి గురించి ఆకాశమే హద్దు అన్నట్టుగా చెప్పిండు. అయితే ప్రజలు కోరుకున్నది ఏంది, చంద్రశేఖరరావు గారు చేసింది ఏంది అనేది వారు ఎప్పుడు విశ్లేషించలే, చర్చించలే, ప్రతిపక్షాల సలహాలు తీసుకోలే, సూచనలు తీసుకోలే, తన సహచరుల యొక్క మనసులో ఉన్న ఆలోచనను పంచుకునే ప్రయత్నం చేయలే. అంటే ఈ రాష్ట్రంలో
ప్రతిపక్షాల నుంచి ప్రజల వరకు, మంత్రుల నుంచి సహచరుల వరకు అసహనంతో, అపనమ్మకంతో, గందరగోళమైన పరిస్థితుల్లో, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో చంద్రశేఖరరావు గారి పరిపాలన కొనసాగింది తెలంగాణ రాష్ట్రంలో. ఈ అసహనం ఆవేదన కింద మారింది, ఈ అసహనం కోపం కింద మారింది, ఈ అసహనం కక్ష కింద మారింది. ఎందుకు అంటే మేము ఇన్ని త్యాగాలు చేసి, ఇంతమంది తమ ప్రాణాలను బలిపెట్టి రాష్ట్రాన్ని సాధించుకొని అద్భుతమైన పరిపాలనను అందిస్తాడు, ఆయన మాటల్లో చెప్పాలంటే బంగారు తెలంగాణ చేస్తాడనే నమ్మకంతోనే ఆ పార్టీకి ఆ స్థాయి లేకపోయినా, ఆ పార్టీకి ప్రజలల్లో అంత ఆమోదం లేకపోయినా టిఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీని ఇచ్చి చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రిని చేసింది. వారు అది నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు. నిలబెట్టుకోకపోను పదే పదే ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతోనే మోసమే పునాదులుగా, మోసమే పెట్టుబడిగా ఈ 52 నెలల పరిపాలన చేసింది చంద్రశేఖరరావు గారు. ఇవన్నీ కలిసి ఈరోజు చంద్రశేఖరరావు గారి పతనానికి పునాదులు పడ్డాయి. పరిపాలన విషయంలో ఈ రకమైన వైఫల్యాలుంటే ఫిరాయింపుల గురించి మాట్లాడుకోవాలి. అంటే కేవలం ఇతర రాజకీయ పార్టీలలో ఉన్న ఎదిగి వచ్చిన నాయకులను, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులను కొనుగోలు చేయడం ద్వారా మిగతా పార్టీల యొక్క పునాదులను దెబ్బతీస్తే ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళు ఉండరు, నిలదీసే వాళ్ళు ఉండరు, ఎన్నికల వ్యవస్థ ఉండదు, ఎన్నికల నిర్వహణ యంత్రాంగం ఇతర పార్టీలకు ఉండదు. కాబట్టి తన అధికారం శాశ్వతంగా తన చేతిలోనే ఉంటుంది అని చెప్పి చంద్రశేఖరరావు గారు భావించిండ్రు. కానీ ఈరోజు ఎన్నికల సరళిని చూసిన తర్వాత కేసీఆర్ గారికి మిగిలింది ఫిరాయింపు, పార్టీ ఫిరాయింపుదారులు, కొద్దిమంది కిరాయి నాయకులు, పిడికడు మంది కాంట్రాక్టర్లు మాత్రమే చంద్రశేఖరరావు గారు పక్కన నిలబడ్డారు. ఈ ఎన్నికలలో ఎక్కడ కూడా 2009 డిసెంబర్ తర్వాత జరిగిన పరిణామాలలో 14 ప్రభుత్వం ఏర్పడే వరకు చంద్రశేఖరరావు గారి కోసం అహర్నిశలు తమ ఇంట్లో అన్నం తిని చంద్రశేఖరరావు గారి పార్టీ జెండాను మోసి ఆ జెండా పడిపోతుంది అనుకున్న ప్రతిసారి ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ పార్టీని పేద ప్రజలు కాపాడారు. ఆనాడు జరిగిన పరిణామాలలో అమరవీరుల కుటుంబాలు కేసీఆర్తో ఉన్నాయి, ఉద్యమకారులు కేసీఆర్తో ఉన్నారు, విద్యార్థులు కేసీఆర్తో ఉన్నారు, నిరుద్యోగ యువత కేసీఆర్తో ఉన్నది, దళితులు, గిరిజనులు, మైనారిటీలు కేసీఆర్తో ఉన్నారు. తెలంగాణ సమాజం అంతా ప్రత్యక్షంగా పరోక్షంగా టిఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడి ఆ పార్టీని పడిపోకుండా ఆ పార్టీని కాపాడే ప్రయత్నం చేసింది ఆ సందర్భంలో. కానీ అధికారం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారి అహంభావం వల్ల, అహంకార పూరితమైన వైఖరి వల్ల, అతని నిర్లక్ష్యం వల్ల, అతని మోసం వల్ల ప్రజలకు చేతగాని వాడైనా క్షమిస్తారు, కానీ నమ్మించి మోసం చేసిన వాడిని ప్రజలు క్షమించరు. తెలంగాణ సమాజం ఆధిపత్యాన్ని అసలే సహించరు. చరిత్రను తీసుకున్నప్పుడు నిజాంల నుంచి మొదలు పెడితే ఉమ్మడి రాష్ట్ర పాలనలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేయనోళ్ళు లేరు, అభివృద్ధి పథకాలు చేయనోళ్ళు కూడా లేరు. ఆనాడు అన్ని చేసిండ్రు. సంక్షేమ పథకాలు, పెన్షన్ గాని, ఇండ్లు గాని, ఆరోగ్యశ్రీ పథకం గాని, ఉచిత కరెంటు గాని, రైతు రుణమాఫీ గాని, ఇలాంటి ప్రతి సంక్షేమ పథకం ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలు పెట్టిండ్రు, కొనసాగించిండ్రు. అత్యధికంగా సహాయం చేసిండ్రు తెలంగాణ సమాజానికి ఉమ్మడి రాష్ట్రంలో. అభివృద్ధికి సంబంధించి మాట్లాడాల్సుకోవాల్సి వస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు రంగారెడ్డి అనుమతుల నుంచి మొదలు పెడితే తెలంగాణ సమాజంలో నిర్మించిన ప్రతి ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు ఉన్నప్పుడే సాగునీటి పథకాలు అన్నిటిని కూడా పూర్తి చేయడం జరిగింది. ఇవి పక్కన పెడితే హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ ఉండొచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉండొచ్చు, హైటెక్ సిటీ ఉండొచ్చు, వందల ఐటీ కంపెనీలు ఉండొచ్చు,
ఆర్థిక వెసులుబాటు ఇచ్చే అన్ని సంస్థల్ని కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్మాణాలు జరిగినాయి, ఆదాయం పెరిగింది. ఇన్ని పరిణామాల నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రజలు ఎందుకు తెలంగాణ కోరుకున్నారు? సంక్షేమము, అభివృద్ధి తెలంగాణ ప్రజల్ని సంతృప్తి పరుస్తుంది, సంతోష పెడుతుంది అని ఒకవేళ అనుకున్నుంటే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా తెలంగాణ కోరుకునే వాళ్ళే కాదు. చంద్రశేఖరరావు గారు ఆ ఒక్క అంశాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో, అవగాహన కల్పించుకోలేదో నాకైతే అర్థం కాలేదు. తెలంగాణ ప్రజలు ప్రధానంగా ఈరోజు చంద్రశేఖరరావు గారు చెప్తున్న 1000 రూపాయల పెన్షన్ కోసమో, షాదీ ముబారక్ల కోసమో, కళ్యాణ లక్ష్మి కోసమో, రైతు బంధు పథకం కోసమో, చంద్రశేఖరరావు గారి యొక్క పరిపాలన లోపభూయిష్టం. రైతు బంధు ఒక ఉదాహరణకి చెప్తా. భూమి ఉన్న ప్లాట్ల కింద మారిపోయిన ఇండ్లు కట్టుకొని కాలనీలైనా, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్లైనా, ఐఏఎస్ ఐపీఎస్లైనా, కేసీఆర్ లాంటి బడా భూస్వాములకు కూడా రైతు బంధు పథకాన్ని అమలు చేసింది. రైతు బంధు పథకం అనేది పేద రైతుకు, పెట్టుబడి లేని వాడికి, పెట్టుబడి కూడా పుట్టని వాడికి అప్పుల పాలు కాకుండా ఉండడానికి ఇవ్వాల్సిన పథకము. కానీ ఇవాళ పేద రైతుల కంటే కూడా ఉన్నత వర్గాలు, శ్రీమంతులు, ధనవంతులు, అత్యున్నత స్థానంలో ఉండే అధికారులకే అత్యధికంగా లబ్ధి పొందింది రైతు బంధు పథకము. కానీ రైతు కూలీలకు కానీ, లేకపోతే ఇతర రైతులు ఏదైతే తాము కాస్ట్ కింద తీసుకొని, గుత్తకు తీసుకొని వ్యవసాయం చేసుకునే రైతులకు ఇవ్వను గాక ఇవ్వను పో అని తిట్టిండు. అంటే నిజంగానే రైతు బంధు పథకాన్ని ఈ ఉన్నత శ్రేణులకు, అవసరం లేని వాళ్లకు, బిర్యానీ తిన్నోనికి, బీర్ తాగినోనికి నువ్వు పప్పన్నం పెడితే అన్నం కూడా ఆనదు. అలాంటి ధనవంతులకు, శ్రీమంతులకు రైతు బంధు పథకం ఇవ్వడం ద్వారా నిజంగా మీ కౌలు రైతులకు తీరని అన్యాయం జరిగింది. నువ్వు అట్లాంటి పెద్దోళ్ళకి ఇచ్చే బదులు ఆ నిధులను ఆపి కౌలు రైతులకు పంచినుంటే ప్రజల సొమ్ము పేద ప్రజలకు చెందుతుండే. కానీ పేద ప్రజలు కట్టిన పన్నును ధనవంతులకు పంచిపెట్టిండు. అంటే ఓట్ల రూపంలో దండుకుందామన్న దురాశనే తప్ప రైతు బంధు పథకంలో పేద ప్రజలను ఆదుకోవాలనో, కౌలు రైతులకు సాయం చేయాలనో, రైతు కూలీలను హక్కున చేర్చుకోవాలనో చంద్రశేఖరరావు గారికి ఆలోచనే లేదు. తను అనుకుంటున్న నేను రైతు బంధు పథకం 58 లక్షల కుటుంబాలకు ఇచ్చిన కాబట్టి వాళ్ళు అన్ని ఓట్లు ఇంటూ 4 వేసుకున్నా 2 కోట్ల ఓట్లు వచ్చినాయి. అసలు పొంగి పొర్లుతూనే అసలు పోలింగ్ బూతులలో మొత్తం వరదై బయటికి కూడా వారిపోతుంది నిండి అని అనుకుంటున్నాను. 1000 రూపాయల పింఛన్ ఇచ్చిన వాళ్ళందరూ మా వాళ్ళే అనుకుంటుండే. ఆయన చంద్రశేఖరరావు గారు, ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన పెన్షన్ కాంగ్రెస్ కొనసాగించింది. 2004లో 200 ఇచ్చినాం, 2018లో నువ్వు 1000 రూపాయలు ఇస్తున్నా అంటున్నావు. ఆనాటి విలువ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.